ప్రభుత్వం దేశంలోని మహిళలు యువతులకు ఉచితంగా స్కూటీలను అందిస్తోందని అప్లై చేసుకోండి జరుగుతున్న ప్రచారాన్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. కేంద్రం ఇలాంటి ఫ్రీ స్కూటీ స్కీమ్ ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు నిజాన్ని తెలుసుకోవాలని కోరింది. కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను కాలరాస్తామని కేటీఆర్ అన్నారు. జాతీయ హోదా ఇచ్చి మరీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పోలవరం కాఫర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా? మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారు కూతలు కూసిన ఐఎన్సీ బీజేపీ నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా? కాళేశ్వరానికి ఒక నీతి, పోలవరానికి మరో నీత అని ఎక్స్ లో ప్రశ్నించారు. నెలసరి సమయంలో సామాన్య మహిళలే కాకుండా మహిళా నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారని నటి ఎంపీ కంగనా తెలిపారు. పీరియడ్స్ వచ్చినప్పుడు మూవీ షూటింగ్ ఉన్న ఇబ్బంది ఉండదు, ఎందుకంటే క్యారావాన్స్ ఉంటాయి. కానీ పొలిటికల్ టూర్స్ ఆ షెడ్యూల్ ముందే ఫిక్స్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి రోజుకి 12 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో టాయిలెట్ కు వెళ్లే వీలుండదు అని పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకోవడమే మంచిదని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుగానే సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరమే లేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నట్లు అర్థమవుతుందన్నారు. కాళేశ్వరం నుంచి ఏటా 240 టీఎంసీలకు పైగా నీటిని వాడుతున్నామని ఇకనైనా రేవంత్ చెప్పాలన్నారు. ఇది చెప్పకపోతే బనకచర్లకు మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణకు ద్రోహం చేసినట్లేదని ఫైర్ అయ్యారు. కృష్ణాష్టమి రోజున చాలా చోట్ల ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తుంటారు. తాజాగా ముంబైలోని జోగేశ్వరిలో కొంకణ్ నగర్ లో గోవింద బృందం పిరమిడ్ వేసి ఉట్టిని అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఉట్టిని అందుకునేందుకు యువకులు 10 అంతస్తులుగా ఒకరిపై ఒకరు పిరమిడ్ గా నుంచొని వారేభా అనిపించారు. ఈ బృందం చూపిన ధైర్య సాహసాలు, కఠోర శ్రమను మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సార్నాయక్ ప్రశంసించారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో, రీల్స్ తీయడం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. కొందరు దీన్నే కెరీర్ గా మలుచుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. కోల్కతాలో తొలి ఏసీ లోకల్ ట్రైన్ ను ఇటీవలే ప్రారంభించగా దీనిని వీడియో తీసేందుకు వందలాది యూట్యూబర్లు రైలెక్కారు. ప్రయాణికుల కంటే క్రియేటర్లే ఎక్కువగా ఉన్నారంటూ ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఓట్ చోరీ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తున్న ప్రియాంక మోహన్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మణి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కల తొలగింపుపై డాగ్ లవర్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై డైరెక్టర్ ఆర్జీబీ మండిపడ్డారు. సుప్రీం ఆదేశాలతో కుక్కలకు జరిగిన అన్యాయం గురించి అరుస్తున్న ఈ నోళ్లు 4 ఏళ్ల చిన్నారిని వీధి కుక్కలు పీక్కొని తిన్నప్పుడు ఎక్కడున్నాయి? ఏటా 1000 మంది దాడికి గురవుతుంటే తోకలు ఊపుతున్న వాటిపైనే మీరు కరుణ చూపుతారా అని వరుస ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.